చూడొచ్చండి, పుంగనూరులో ప్రతి బుధవారం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 వరకు అయితే జరిగే హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల సంత. చూడొచ్చు, ఇక్కడికి పుంగనూరు కానీ పుంగనూరు నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అయితే వస్తుంటారండి. ఇక్కడికి వ్యాపారస్తులు, రైతులు అందరూ వచ్చి ఇక్కడ ఆవులు అయితే తీస్తుంటారు, అమ్ముతుంటారు. చూడొచ్చు, ఈ వారం కూడా బాగానే చేరున్నాయి ఆవులు. రేట్లు అయితే కూడా రైతుల మాటలోనే అడిగి తెలుసుకుందాం. వ్యాపారస్తులు కూడా బాగానే వచ్చున్నారండి ఈ వారం కూడా. చూడొచ్చు, చూడొచ్చండి, చాలా వరకు రైతులు వచ్చారు, ఆవులు వచ్చాయి. అలాగే వ్యాపారస్తులు కూడా బయట నుంచి వచ్చున్నారండి. చూడొచ్చు, వాళ్ళ మాటల్లోనే రేట్లు అయితే అడిగి కనుక్కుందాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు మరిన్ని వీడియోలు అయితే కంటెంట్ అయితే అందించడానికి ప్రయత్నిస్తాం. అవునా, చెప్పునా. చూడొచ్చండి, ఇది అన్నోళ్ళది, నాగరాజు అన్నోళ్ళది. రెండో ఈతావు 6 పళ్ళతో అయితే ఉంది. అన్న అయితే 67,000గా అయితే చెప్తున్నారు. పూట మీద 7 లీటర్లు పాలు అయితే ఇస్తుంది. 83 28 23 82 72 అన్నోళ్ళ ఫోన్ నెంబర్ అండి ఇది. ఫైనల్ రేట్ వరకు అయితే 67గా చెప్తున్నారు. 7 లీటర్లు అయితే పాలు ఇస్తుంది అన్నారు. ఇంకొక 15 రోజులు లోపలైతే ఈనేయచ్చు అండి. 15-20 రోజుల లోపలైతే ఈనేయచ్చు. హెచ్ఎఫ్ వచ్చి తన్ను అన్నది. నా ఎన్నో ఈత తనన్నా, తన్ను అన్న ఎన్నో ఈత? ఇది రెండో ఈతావు, 6 పళ్ళతో అయితే ఉంది. చూడొచ్చండి. అన్నా అన్నా పాలు ఎన్ని వచ్చు తనన్నా? యావరేజ్ 10 లీటర్లు అయితే యావరేజ్ గా వస్తాయి అంటున్నారు. 2 పూట్లకి కలిపి 20 లీటర్లు అయితే వస్తుంది అంటున్నారు. రెండో ఈతావు 6 పళ్ళతో అయితే ఉంది. ఈనడానికి ఒక 10-15 రోజులు అయితే పట్టొచ్చండి. చూడొచ్చు. తనన్నా వ్యాపారం ఏం చెప్తాను? 95,000గా అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. నా ఫోన్ నెంబర్ చెప్పండి తనన్నా. 988 589 1634. అన్న కూడా తను అన్న ప్రతి వారం సంతకు వస్తుంటారండి. చూడొచ్చు, ఇది హోలిస్టన్ జెర్సీ మిక్స్డ్ బ్రీడ్. నా ఎన్నో ఈతనా ఇది బాబా? రెండో ఈత. కొత్త కడలు అయితే వచ్చిందండి. రెండో ఈతావు. ఈనేదానికి ఎన్ని రోజులు ఉంటుంది? ఈయనకి రెడీగా ఉందండి. పూట మీద పాలు ఎన్ని ఇచ్చు బాబనా? 10 ఇస్తుంది. రేట్ ఏం చెప్తున్నారు బాబనా? 65 చెప్తున్నారు అన్న. చూడండి, ఇది 2 మిక్స్డ్ బ్రీడ్, హోలిస్టన్ జెర్సీ మిక్స్డ్ బ్రీడ్. చూడండి, ఇది జెర్సీ షెకివాల్కి మిక్స్డ్ బ్రీడ్ అండి. నా ఇదేం చెప్పినావు బాబన్నా? 65 చెప్తున్నారు. 8 ఇస్తుంది పాలు. ఈనేదానికి ఇంకా ఒక 15 రోజులు పడుతుందా? చూడొచ్చండి, ఈనడానికి ఒక 15 రోజులు. మిక్స్డ్ బ్రీడ్ హావు జెర్సీ షెహివాల్కి మిక్స్డ్ బ్రీడ్ వస్తుంది. 65గా చెప్తున్నారు. 8 పాలు అయితే వస్తుంది అంటున్నారు. ఈనేదానికి ఒక 15 రోజులు పట్టొచ్చు ఉన్నారు. బాబన్న ఫోన్ నెంబర్ చెప్తాను. 9676233606 అన్నోళ్ళది. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారండి. 6 పళ్ళతో ఉందనా? ఇది జెర్సీలో పెద్ద రకం కదా? జెర్సీలో పెద్ద రకం, 6 పళ్ళతో ఉంది. రెండో ఈతావు. ఈనేదానికి ఎన్ని రోజులు? 10-15 రోజుల లోపల అయితే పట్టొచ్చండి. పూట మీద పాలు 13 పిండింది పూట మీద అంటున్నారు. రెండో ఈత. చూడండి, రేట్ ఏం చెప్తాను? 75,000గా అయితే అన్న చెప్తున్నారు. చూడండి, దాదాపు ఫైనల్ రేట్ వరకే అండి అన్న చెప్పడం. చూడొచ్చు, రెండో ఈతావు. ఇదైతే ఈనడానికి ఒక 10 నుంచి 15 రోజుల మధ్యలో పట్టచ్చు. ఈ జెర్సీలో పెద్ద రకం
అలాగే ఇది హెచ్ఎఫ్ అండి. హెచ్ఎఫ్ కొద్దిగా క్రాస్. పూట మీద 10 ఇచ్చింది. పూట మీద 10 ఇచ్చింది. ఎన్నో ఈతనా? రెండో ఈత. కొత్త గడలు అయితే వచ్చిందండి. ఈనేదానికి ఎన్ని రోజులు? వారం 10 రోజులు అయితే పట్టొచ్చండి ఈనడానికి. చూడొచ్చు. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. అన్న ఫోన్ నెంబర్ చెప్తాను. 98857999678. ఇది జెర్సీ 6 పళ్ళు జెర్సీ. ఇది వచ్చి షెహ్వాల్ కొద్దిగా క్రాస్. 2 మిక్స్డ్ బ్రీడ్. 6 పళ్ళనా? రెండో ఈత. పూట మీద 8-9 ఇస్తుంది. ఈయన దానికి ఎన్ని రోజులు ఉందా? 10 రోజులు పడుతుంది. రేట్ ఏం చెప్తాను అన్న? 65,000గా అయితే చెప్తున్నారండి అన్న. ఈయన దానికి ఒక 10 రోజులు ఉండొచ్చు అంటున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ధను అన్న ఫోన్ నెంబర్ చెప్తారా? 970-485-1758 అండి. అన్నోళ్ళు కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ధను అన్నోళ్ళు చూడొచ్చు. ఈ హెచ్ఎఫ్ ఆవుని 85,000గా అయితే చెప్తున్నారు. రెండో ఈత అవన్నాడు. కొత్త కడలు అయితే వచ్చిందండి. నా పూట మీద పాలిన్ 12 వస్తుంది. ఈయన దానికి ఎన్ని రోజులు ఉంది? ఎన్ని రోజులు ఉంది? ఈయన హిందా రాత్రి. పూట మీద అయితే 12 అయితే వస్తుంది అన్నారు. రాత్రి అయితే ఈనేసింది అన్నారు. దూడనా? ఏం దూడ? కొడుతుడ మగలేగండి. చూడొచ్చు. రాత్రి అయితే ఈనేసింది అన్నారు. 10 లీటర్ల పైన అయితే ఇవ్వచ్చు గ్యారంటీగా. అన్న చెప్పిన రేట్ అయితే 85,000 ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ప్రతి వారం వస్తా అంటారు నా సంతకి. వ్యాపారం చేస్తారా? వ్యాపారం చేస్తుంటారండి అన్న. ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారన్నా? 9014694407 అండి. చూడొచ్చు అన్న. రైతన్న. ఈయన అయితే ఈ ఆవు రేట్ అయితే 67,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు అయితే కడలు వచ్చిందండి. మూడో ఈత ఆవు అన్నారు. ఈనడానికి వారం రోజుల లోపల 4-5 రోజుల లోపల ఈయన ఇచ్చి ఉన్నారు. అంత దగ్గర రోజులు అయితే నిండా అయ్యన్నారు. పూట మీద 10 లీటర్ల పైన అయితే పాలిస్తుంది అన్నారు అన్న. అయితే 67గా చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. చూడొచ్చు. ఇది మూడో ఈత అండి. ఈ 4 నుంచి వారం రోజుల లోపల అయితే ఈయన ఇచ్చన్నారు అన్న. అయితే రైతు అనండి. నా ఎన్నో ఈతనా? చెంగారెడ్డనా? రెండో ఈత. 6 పళ్ళతో అయితే ఉందండి. రెండో ఈత జెర్సీ ఆవు. ఈయనే దానికి ఎన్ని రోజులు? వారం రోజుల లోపల అయితే ఈనేస్తుంది అన్నారు అన్న. అయితే పాలు ఎన్ని వచ్చు? 8 ఇస్తుంది. పూట మీద 8 అయితే ఇస్తుంది అంటున్నారు. రేట్ ఏం చెప్తాను? 69గా అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. చూడొచ్చు. నా ఫోన్ నెంబర్ చెప్తాను. 9440798751. చూడొచ్చండి. అన్న చెంగారెడ్డి అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. వ్యాపారాలు చేస్తే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. ఇది హెచ్ఎఫ్ లో కొద్దిగా క్రాస్ అండి. సల్మాన్ అన్నది. ఎన్నో ఈత సల్మాన్ అన్న? ఇది మూడో ఈత. కొత్త కడలు అయితే వచ్చిందండి. మూడో ఈత ఆవు. ఈయనే దానికి ఎన్ని రోజులు ఉంది? ఈనిందా? దూడ కొడదూడ పై దూడ ఆడలేగండి. మూడో ఈత అయితే ఈనేసింది. నా పూట మీద పాలు ఎన్ని ఉందినా? పూట మీద పాలు 10 ఉంది. పూట మీద 10 లీటర్లు అయితే పాలు ఇస్తుంది అంటున్నారు. రేట్ ఏం చెప్తున్నారు సల్మన్న? 1,10,000గా అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. 900
00282471 అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం ఉంటుంది. ఇది హెచ్ఎఫ్లో కొద్దిగా క్రాస్ నా రేట్ ఏం చెప్తున్నాను? 72,000గా అయితే చెప్తున్నారు. పళ్ళు 6 పళ్ళతో అయితే ఉంది. 6 పళ్ళు కానీ లేదా కొత్త కడలు కానీ ఉండొచ్చు అండి. ఇదైతే ఇదే దానికి ఎన్ని రోజులు ఉన్నా 15 రోజులు పడుతుంది లేనా? చూడొచ్చండి, లూజ్ అయితే ఉంది. ఒక 15 రోజులు అయితే పట్టొచ్చు ఈనడానికి. అన్న అయితే 72,000గా అయితే చెప్తున్నారు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. పూట మీద పాలన 7-8 లీటర్లు అయితే పూట మీద పాలు అయితే ఇస్తుంది అంటున్నారు. అన్న చెప్పిన రేట్ అనేది 72,000 అనేది ఫైనల్ కాదు. కొద్దిపాటిగా వ్యాపారం చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుందండి. అన్నా నెంబర్ ఏమన్నా చెప్తారా? 7382300938 అండి. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు. ఇది హెచ్ఎఫ్లో క్రాస్. ఇది హెచ్ఎఫ్ అన్నోళ్ళది. నా ఏం చెప్తున్నా 1,15,000గా అయితే చెప్తున్నారు. రెండో ఈత కొత్త కడలు అయితే వచ్చింది. వ్యాపారం అయితే జరుగుతుంది. ఇక్కడ గంగా అన్నాళ్ళు వచ్చి తీస్తున్నారు. అవునా అవునా అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. పూట మీద పాలు ఎన్ని ఇచ్చిందా? పూట మీద పాలు 12 పూట మీద 12 అయితే పాలు ఉంది అన్నారు. 10 లీటర్ల పైన అయితే గ్యారంటీ ఇవ్వచ్చండి. అన్న అయితే ₹1,00,000 పైన అయితే చెప్తున్నారు. కానీ వ్యాపారం చేస్తే తగ్గే అవకాశాలు అయితే ఉంటాయండి. కొత్త కడలు అయితే వచ్చింది. 2 కానీ లేదా 3 కానీ ఈత. ఎన్ని రోజులు ఉంది అయినాక? 15 రోజులు చూడొచ్చండి. 15 రోజుల టైం అయితే ఉంది అని అంటున్నారు. చూడొచ్చు. తొంభై ఫైనల్ అంటున్నారు. 95 ఫైనల్. హెచ్ఎఫ్లో కొద్దిగా క్రాసు. షాదీ కన్నోళ్ళది ఈ హెచ్ఎఫ్ ఆవులు. ఇది ఎన్నో ఈతనా షాదీ కన్నా? ఇది 3వ ఈత. కొత్త కడలు అయితే వచ్చిందండి. ఈయనే దానికి ఎన్ని రోజులు ఉండొచ్చు? 10 రోజులు అయితే ఉంటుంది. పూట మీద పాలనా షాదీ కన్నా? 10 పైన ఉంటుంది. రేటా 95,000 చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదు. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇది రెండో ఈత హెచ్ఎఫ్ అండి. ఇది హెచ్ఎఫ్లో కొద్దిగా జర్మన్ బ్రీడ్ టైప్ అండి. ఇది చూడొచ్చు. ఇది రెండో ఈతావు. ఈయన దానికి ఎన్ని రోజులు ఉందా? వారం పడుతుంది. వారం రోజుల లోపల అయితే పడుతుంది అంటున్నారు. పూట మీద పాలు ఎన్ని వచ్చిన? 10 రావచ్చు. దీని రేట్ ఏం చెప్తున్నారు? 1,10,000గా అయితే చెప్తున్నారు. చూడొచ్చండి. ఇది జర్మన్ బ్రీడ్ ఆవు. కొద్దిగా చూడొచ్చండి. ఇది హెచ్ఎఫ్లో కొద్దిగా క్రాస్ ఆవు. ఇది ఎన్నో ఈతనా? లాస్ట్ది రెండో ఈత. కొత్త కడలు అయితే వచ్చింది అన్నారు. నా పాలన పూట మీద 11 లీటర్లు అయితే పిండింది అంటున్నారు. చూడొచ్చండి. ఈయనడానికి ఒక వారం 10 రోజులు అయితే పట్టొచ్చు. దీని రేట్ ఏం చెప్తాను? 1,10,000 1,10,000గా అయితే చెప్తున్నారు. అన్న చెప్పిన రేట్ అయితే ఫైనల్ కాదండి. వ్యాపారం చేస్తే కొద్దిగా తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి. చూడొచ్చు. షాదీ కన్నా నెంబర్ చెప్పండి. 90000063 852. అన్న కూడా ప్రతి వారం సంతకు వస్తుంటారు.